పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. నాటి మన ప్రభు యొక్క పవిత్ర సువిశేష వాక్యాలు మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 31వ వచనం నుంచి 46వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ భూమిపై తండ్రి అయిన యెహోవా దేవుడు సృష్టించుకున్నటువంటి ఈ మానవుణ్ణి ఒక ధ్యేయంతో సృష్టించాడు. ఏంటి ఆ ధ్యేయం అంటే, ప్రతి మనిషి తన రూపంలో ఉన్నటువంటి తన యొక్క ప్రతిబింబమైనటువంటి ఆ మనిషి తన సొంతనే తన యొక్క అమితానందమైనటువంటి ప్రేమను అనుభవిస్తూ తనతోటే జీవించాలని కోరుకున్నాడు ఆదిలో. కానీ అది జరగలేదు. ఆశలకు పోయినటువంటి మనిషి సాతాను శోధనకు గురై ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా తండ్రి ప్రేమ కదా, తండ్రి అయిన యెహోవా దేవుడు తన బిడ్డలను విడవకుండా అందరూ తన సన్నిధికి రావాలని ఒక ఆలోచనతోటి ఈ మానవాళి కొరకే ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రక్షణ ప్రణాళికలో భాగంగానే స్వయాన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకమునకు పంపి పాపులమైనటువంటి మనలను మన పాపాల నుండి విముక్తులను చేసి తన సన్నిధికి రప్పించుకోవాలనే ఉద్దేశంతో తన కుమారుణ్ణి మన పాపాలకై బలి ఇచ్చాడు. ఆ విధంగా ఆ బలిని విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తికి తన యొక్క సన్నిధికి రావటానికి అవకాశం ఇచ్చాడు క్రీస్తు ప్రభువు. ఆ అవకాశంలో భాగంగానే ఈ యొక్క లోకమును వీడి ఎవరు ఏ పనులు చేస్తే తన పరలోక సన్నిధికి రాగలరో ఆ మార్గాలను ఈరోజు సూచిస్తున్నారు. ఆ మార్గాలే ఈనాటి ప్రభు యొక్క సందేశము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ మార్గంలో పయనించాలంటే మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి క్రీస్తు ప్రభువును తన రక్షకుడుగా విశ్వసించి బాప్తిస్మం పొంది క్రైస్తవత్వంలోనికి ప్రవేశించాలి. అనగా క్రీస్తు ప్రభు యొక్క సిద్ధాంతాలని అనుసరించేవాడుగా మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. ఆ ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని క్రీస్తు ప్రభు 2 రకాలైనటువంటి జంతువులతో పోల్చారు. అవేమిటంటే గొర్రెలు, మేకలు. ప్రతి మనిషి మరణించిన తర్వాత దేవుని సన్నిధిలో తీర్పుకై నిలబడవలసి ఉంటుంది. అలా నిలబడినటువంటి మనుషులను, పుణ్యాత్మలను గొర్రెలుగాను, పాపాత్మలను మేకలుగాను పోల్చి తీర్పు చెప్తానంటున్నారు. అదే ఈనాటి సువిశేషంలో దేవుడు వివరిస్తున్నారు. అయితే క్రీస్తు ప్రభు కోరుకున్నట్లుగానే నీవు ఏ విధంగా జీవిస్తే ఆయన్ను మెప్పించగలవు, ఆయన సన్నిధికి వెళ్ళగలవో కొందరిని బైబిల్ గ్రంథంలో పవిత్రంగా జీవించిన వారిని, దేవుని సన్నిధికి వెళ్ళిన వారిని ఉదాహరణగా తీసుకొని మనం ఏ విధంగా జీవించాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే వ్యక్తుల యొక్క జీవితాలను ఉదాహరణగా తీసుకొని అలా జీవించిన వారే క్రైస్తవులని, వారికే మోక్షభాగ్యం అనుగ్రహించబడుతుందనే సందేశాన్ని మనం తెలుసుకుందాం. ఈనాటి సందేశం యొక్క ముఖ్యాంశము, తన కీర్తి కొరకు ప్రభువే స్వయంగా నాటుకొనిన వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. ఈ వాక్యాలను మనం ధ్యానించుకున్నట్లయితే గౌరవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యంలో ఉన్నవారికి క్రీస్తు ప్రభు ఒక శుభవార్తను చెప్తున్నారు. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? క్రైస్తవుడు అంటే ప్రత్యేకంగా పిలువబడినవాడు లేక ఎన్నుకొనబడినవాడు. అంతేకాకుండా క్రైస్తవుడు అంటే అందరిలాంటి వాడు కాదు. క్రైస్తవుడు అంటే దేవుడైన యావే చిత్తం ప్రకారము తన కుమారుని యొక్క రక్షణలో ప్రత్యేకించబడినవాడు. నీ సమాజం నుండి నిన్ను పిలిచి తను స్వయంగా నాటుకున్న వృక్షం లాంటివాడు. పవిత్ర బైబిల్ గ్రంథంలో హానోకులను, అబ్రహాములను, మోషేలను, మిగిలిన ప్రవక్తల్లా మరియు నూతన నిబంధనలో మరియ తల్లి, యోసేపు, 12 మంది శిష్యులు, తదుపరి క్రీస్తు పరిశుద్ధ నామమున బాప్తిసం పొందుకున్న వారంతా ఈ కోవకు వస్తారు. స్వయంగా క్రీస్తు ప్రభువు స్వయంగా బాప్తిస్మం ద్వారా నాటుకున్న వృక్షములని మనం భావించాలి. అంతేకాదు, అదే సత్యం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి సందేశం ప్రకారం అసలు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే మోక్షంలో తండ్రి దేవుని సన్నిధిలో నిలబడగలమో తెలుసుకుందాం. క్రైస్తవుడు అంటే విశ్వాసంలో దేవునితో నడిచేవాడిలా ఉండేవాడు. హానోకుల ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకును, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలోను, యోధా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనంలో చెప్పబడినట్లుగా
అంతేకాకుండా క్రైస్తవుడు అంటే తన విశ్వాసమును బలపరుచుకుంటకు తనను క్రైస్తవత్వాన్ని పిలుచుకున్న దేవుని చిత్తానుసారముగా నడవాలి అబ్రహాం గారిలాగా. మరియు నీ చుట్టూ ఉన్న నీవు నాయకత్వం వహిస్తున్న నీ ప్రజలు నిన్ను విమర్శిస్తూ చంపువేటుకు కూడా ప్రయత్నిస్తున్న ఓర్పుతో భరిస్తూ వారి గురించి దేవునికి విన్నవించుకోవాలి మోషే ప్రవక్తలాగా. నీవు బానిసత్వము అనే జీవితంలో ఉన్న నీ నీతియుక్తమైనటువంటి జీవితం ద్వారా నీవు నిందకు గురైన శిక్షకు గురైన నీ దేవుని విశ్వాసము సడలకుండా ఉండాలి. నీ దేవుని అన్యుల మధ్య ప్రకటించగలిగినట్లు ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి సమస్యలు నీకు సంబంధించినవి కాకపోయినప్పటికీ కూడా వాటికి పరిష్కారానికి నీ వంతుగా నువ్వు పాటుపడాలి, సహాయం చేయాలి. అవసరమైతే ఐగుప్తులో ఉన్న యోసేపులాగా నిన్ను ఎంతటి వారైనా, దేహదారుఢ్యము కలిగిన వారైనా, అధికారులైనా పాలకులైనా నిన్ను చంపుటకు వచ్చినా బెదిరించినా నీ విశ్వాసంను సడలనివ్వకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని దైవశక్తిని ప్రదర్శించేవాడే క్రైస్తవుడు. దావీదు మహారాజులా నీ దేవుని నిజ దైవత్వాన్ని రుజువు చేయుటకు ఎంతమందినైనా ఎదుర్కొనగలగాలి. ఏలియా ప్రవక్తలాగా నీ సుఖ సౌఖ్యాలు మాయమైన, కన్నబిడ్డలు మరణించిన, ఆస్తులన్నీ మాయమైన, నీ సహచరి నిన్ను నిందించిన, నీ నీతి నిమిత్తమై నీకు అనారోగ్యాలు సోకిన, చివరకు నీ ప్రాణమే పోయే స్థితికి వచ్చిన దేవుని చిత్తం దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అను పట్టువేడని నమ్మకంతో నీ దేవుని స్తుతించుకోవాలి. యోబు ప్రవక్తల నీకు తెలిసిన నిజ సత్యదేవుడు నీ తోటి వారికి మేలు చేస్తాడు అని భావిస్తే, నీ కళ్ళ ముందు ఎవరైనా ఆపదలో కానీ అనారోగ్యాల్లో కానీ ఉన్నారని నీకు తెలిస్తే వారి ఆరోగ్యం కొరకు నీ దేవుడు స్వస్థనిస్తారు అనే విషయంను ఆ బాధితులకు తెలియజేయవాడే నిజమైన క్రైస్తవుడు. నీవు తెలియజేయవారు పెద్దవారైనా నీ అధికారులైనా వారికి నీకు తెలిసినటువంటి నీ దేవుని యొక్క మహిమను గురించి తెలియజేయగలగాలి. నామాని ఇంట్లో ఉన్నటువంటి ఇజ్రాయేలుకు సంబంధించిన బానిస పిల్లల నీవు నీ తోటివానికి నీ దేవుని నామమున స్వస్థతలు కలుగజేసినప్పుడు ఆ మేలు పొందిన వారు ఇచ్చే ధనకనక వస్తు వాహనాలకు ఆశపడకూడదు, తీసుకోకూడదు. ఎలీషా ప్రవక్తలాగా నీవు ఎంతమంది హైందవుల మధ్య ఉన్నా, లేక నీ తోటివారు నీ మతస్థులైన వారు విశ్వాసంలో బలహీనపడి నిన్ను కూడా బలహీనపడుటకు ప్రయత్నం చేయనప్పుడు నీవు నీ కుటుంబము నిజదేవుడైన యెహోవాను విడవకుండా ఆరాధించేవాడే నిజమైన క్రైస్తవుడు. యెహోషువలాగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లుగా నీపై అధికారులు పాలకులు బలవంతంగా నిన్ను వారి విగ్రహాలకు మొక్కమని బలవంతం చేసిన, చివరకు ప్రాణభయం కలుగజేసిన జడవక భయపడక నీ దేవుని కొరకు ప్రాణం పెట్టైనా నీ విశ్వాసము నిలకడగా ఉంచుకుంటూ మొక్కవని ధైర్యంతో పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తితో నీ విశ్వాసం నిలకడకై ఎవరినైనా ఎదిరించి షడ్రకు మెషకు అభిజ్ఞుల వలె విశ్వాసంలో నీ దేవుని శక్తిని చాటుటకు బలపడాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ అధ్యాయము 31వ వచనం వరకు. నీవు పాపం చేస్తే ధైర్యంగా దేవుని ముందు, దేవుని ప్రతినిధుల ముందు ఒప్పుకొని హృదయపూర్వకంగా దుఃఖ మనస్తాప పడగలగాలి. దావీదు మహారాజు మరియు పేతురు గారిలా నీవు విశ్వాసంలో బలహీనపడితే అప్పుడు మనస్ఫూర్తిగా క్రీస్తు దేవుని నా ప్రభు నా దేవా అని క్షమాపణ వేడుకోవాలి. పునీత థోమస్ గారిలాగా నిన్ను దేవుడు ఎంతటి ఉన్నత స్థానానికి హెచ్చించినా అత్యంత దీనస్థితికి తగ్గించుకోగలగాలి. నీ కళ్ళ ముందు పాపపు క్రియలు ఎంతటి గొప్పవారు చేసినా వారికి భయపడక వ్యక్తిగతంగా వెళ్ళి వారికి వారి పాపాల గురించి తెలిపి వారి పాపాల ఫలితంగా వచ్చు దేవుని ఉగ్రతను గురించి హెచ్చరించగలగాలి. బాప్తిస్త యోహాను గారిలా దేవుని శుభవచనములు నీ వద్దకు పంపబడినప్పుడు అత్యంత దీనతతో వాటిని అంగీకరించి ఆ స్థానానికి ఎన్నుకున్నందుకు దేవునికి దీనముగా కృతజ్ఞతలు తెలుపుతూ మనసులో పరమానందంతో దేవుని వెలుగెత్తి కీర్తనలు పాడుతూ స్తుతించుకోవాలి. అలాగే దుఃఖభరిత పరిస్థితులు ఎదురైనా జరిగిన వాటిని మనసులో పదిలపరుచుకుంటూ నిరంతరం దేవుని నామస్మరణ చేసుకోవాలి. అవసరం అనుకున్నప్పుడు మన స్థితిని మరచి తోటి వారికి సహాయం చేయాలి. మరే తల్లిలాగా దేవుడు తన మహిమార్థమై ఏ పని చేయమన్నా ఆ పనిని ధైర్యంగా భక్తితో ఆదర్శ మార్గంలో తోటి వారికి ఆదర్శంగా
తాను జీవించినా మరణించిన క్రీస్తు కొరకే అన్నట్లు జీవించాలి. పునీత పౌలు గారిలా. గౌరవ సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఎవరైతే అనుసరిస్తారో వారే నిజమైన నిజాయితీ గల మోక్షమునకు అర్హులైన క్రైస్తవులు అని మనకు క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషంలో చెబుతున్నారు. ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి వివిధ భక్తుల దైవపూరిత జీవిత విధానాలను గురించి తెలుసుకున్నాం. వాటితో పాటుగా సామాన్య క్రైస్తవులు నాడు క్రీస్తు ప్రభువు సువిశేషంలో చెప్పినట్లుగా తోటి వారికి నీ చేతనైనంతగా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, స్తోమతను బట్టి ధన సహాయము, మాట సహాయము లేక ప్రార్థన సహాయము తప్పనిసరిగా చేయమంటున్నారు. ఆ విధంగా క్రీస్తు ప్రభు చెప్పిన నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు అనే సూక్తిని కార్యరూపంలో పెడుతూ జీవించి క్రీస్తు ప్రభుకి మహిమ తెచ్చిపెట్టాలి. మోక్షానికి సమస్త మానవాళి అర్హత పొందాలి అన్నది ఈనాటి క్రీస్తు ప్రభుని సువార్త సందేశం. గౌరవ సహోదరి సహోదరులారా, మరి మనం ఈనాటి సువిశేషాన్ని మనసులో పెట్టుకొని మన మరణానంతరము తండ్రి దేవుని సన్నిధానికి వెళ్ళటానికి క్రీస్తు ప్రభు చూపించిన మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేద్దామా? అందుకు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తిని మనం అర్థిద్దాం ప్రార్థన ద్వారా. ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం, ప్రతి మానవుడు ఒక కుటుంబంలోని సభ్యుడే కాబట్టి ఒక వ్యక్తి ఒక మంచి క్రైస్తవుడుగాను, ఒక మంచి సామాజిక పౌరుడుగాను తయారవ్వాలంటే అందుకు మూలం కుటుంబమే. అందువలన కుటుంబాలు బాగుంటే ప్రతి వ్యక్తి బాగుంటాడు అనే ఉద్దేశంతో ఈరోజు మనం ప్రత్యేకంగా కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా తండ్రి, మా క్షేమకాంక్షి మమ్మలను కాపాడి నిరంతరం తండ్రి సన్నిధికి సమర్పించాలి అని మీరు శ్రమిస్తూ తప్పిస్తున్న ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. దేశం బాగుండాలంటే రాష్ట్రాలు బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి అంటే రాష్ట్రంలోని సామాజిక ప్రజలు బాగుండాలి, సామాజిక ప్రజలు బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి, ఆ కుటుంబాలు బాగుండాలంటే ఆ కుటుంబాలకు మూలాలైన భార్యాభర్తలు బాగుండాలి. తండ్రి, మీకంతా తెలుసు. అందుకే ప్రభు ఈరోజు కుటుంబాలన్నిటినీ సమర్పించుకుంటున్నాం. తండ్రి ప్రభువా, ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు ఎలా ఉందో మీకు తెలుసు. తండ్రి, దయచేసి ఎక్కడెక్కడ కుటుంబాలలో అననుకూల పరిస్థితులు ఉన్నాయో, ప్రధానంగా భార్యాభర్తల మధ్య, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న వారి మధ్య వివిధ రకాల కారణాల వల్ల సమస్యలు వచ్చి భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తున్నాయి తండ్రి. తద్వారా కుటుంబ వ్యవస్థ బేటలో వారుతుంది. దేవా, దయచేసి ఈ యొక్క కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరిస్తూ భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకుంటూ ఆదర్శవంతమైన మీ ప్రియమైన కుటుంబాలుగా జీవింపచేయమని మేము మత్తయి గారి సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా ప్రతి కుటుంబము జీవించే విధంగా వారందరిని దీవించమని మేము బ్రతిమాలి ప్రాధేయపడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభువు ప్రతి కుటుంబమును బాగు చేసి ఆ కుటుంబంలోని ప్రతి క్రైస్తవుడు తన యొక్క మోక్షరాజ్యానికి వచ్చే విధంగా సహాయం చేసి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా మనమంతా మోక్షరాజ్యానికి వెళ్ళే అవకాశం కల్పించుదురుగాక. ఆమెన్. త్రిత్వేక దేవుడు స్తుతించబడుదురుగాక. ఆమెన్.